బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ 370 కంటే ఎక్కువ మిసైళ్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఇక ఇజ్రాయెల్ ప్రతిస్పందన దాడుల్లో 600 మంది మృతి చెందగా 1500 మందికి పైగా గాయాలయ్యాయి. వారిలో కీలక సైనికులు కూడా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ హతమార్చడం ద్వారా యుద్ధాన్ని ముగించవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు. నెతన్యాహు ఖమేనీని హతమార్చడం ద్వారా యుద్ధాన్ని ముగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. అతను ఈ చర్యను ఇరాన్ శాశ్వత యుద్ధాన్ని ముగించడానికి అవసరమైందిగా పేర్కొన్నారు. అతను ఖమేనీని ఆధునిక హిట్లర్ అని అభివర్ణించారు. ఇక ఇజ్రాయెల్ అమెరికా ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్టు చెప్పారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తన కుటుంబాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆయనను రక్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ 370 కంటే ఎక్కువ మిసైళ్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఇక ఇజ్రాయెల్ ప్రతిస్పందన దాడుల్లో 600 మంది మృతి చెందగా 1500 మందికి పైగా గాయాలయ్యాయి. వారిలో కీలక సైనికులు కూడా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని హతమార్చడం ద్వారా ఈ యుద్ధాన్ని ముగించవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు. ఇక నెతన్యాహు ఖమేనీని హతమార్చడం ద్వారా యుద్ధాన్ని ముగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. అతను ఈ చర్యను ఇరాన్ శాశ్వత యుద్ధాన్ని ముగించడానికి అవసరమైందిగా పేర్కొన్నారు. అతను ఖమేనీని ఆధునిక హిట్లర్ అని అభివర్ణించారు. ఇక ఇజ్రాయెల్ అమెరికా ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్టు చెప్పారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తన కుటుంబాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆయనను రక్షించేందుకు చర్యలు తీసుకుంటుంది.